జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అడుగునున్న ఆకు రాలిపోయినప్పుడు పైనున్న ఆకు నవ్వకూడదు. రేపటి వంతు తనదే మరి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, డిసెంబర్ 29, 2024 ఆదివారం. తిథి చతుర్దశి, తెల్లవారుజామున 4:01 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 11:22 వరకు, తదుపరి మూల. యోగము గండము, రాత్రి 9:42 వరకు, తదుపరి వృద్ధి. కరణం విష్టి, మధ్యాహ్నం 3:51 వరకు, తదుపరి శకుని. తెల్లవారుజామున 4:01 వరకు, తదుపరి చతుష్పాద. సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయం సాయంత్రం 5:44. చంద్రోదయం తెల్లవారుజామున 5:58, చంద్రాస్తమయం సాయంత్రం 4:14. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:21 నుండి 5:44 వరకు. యమగండం మధ్యాహ్నం 12:10 నుండి 1:33 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:57 నుండి 4:21 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:15 నుండి 5 గంటల వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 2:09 నుండి 3:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:44 వరకు. శుభ గడియలు ఉదయం 6:35 నుండి 7:45 వరకు. డిసెంబర్ 29 ఆదివారం. ఈ రోజు ఉన్న తేదీ చతుర్దశి, తెల్లవారుజామున 4:01 వరకు ఉంది, తదుపరి అమావాస్య. పంచాంగం ప్రకారం ఈ 2 తిథులను శుభకార్యాలకు ఉపయోగించరు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 11:22 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 11:22 వరకు మేషరాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 11:22 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: మాస శివరాత్రి. ఈ రోజు అవకాశము ఉన్నవారు శివాలయమును దర్శించి ఆ పరమేశ్వరునికి అభిషేకము చేసి బిల్వపత్రాలతో అర్చన చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. హిందీ సినీ నటులు, నిర్మాత, రాజకీయవేత్త రాజేష్ ఖన్నా గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 29 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మిథున రాశి వివేకంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
కర్కాటక రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. సింహరాశి ఆశించిన ఫలితం దక్కాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కన్యా రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. తులారాశి నిర్ణయాలు తీసుకోవడంలో మొండితనం చూపిస్తారు. వృశ్చిక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనుస్సు రాశి తీపి కబురు వింటారు. మకర రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. కుంభరాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. మీనరాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.